ఎన్నికల ముందు 2.0 వస్తుంది, మేమేదో అద్భుతాలు చేస్తాం, మీరు భూస్థాపితం అవుతారని పిచ్చి పిచ్చి ప్రలాపన మాట్లాడారు. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేసిన విధానాన్ని ప్రశంసిస్తున్నారు. నువ్వెక్కడో కూర్చొని బెంగళూరులో పక్క రాష్ట్రంలో ఉంటావు, నువ్వెక్కడికి వచ్చేసి ఐలేని మాట్లాడేటువంటి స్థాయి నీది కాదు. అదేవిధంగా ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చాం, పెట్టుబడులు తీసుకొచ్చాం. రోజు మీ అందరూ కూడా ఇంటికి పరిమితం చేసినటువంటి వాళ్ళు, నీ సహచరులు అందరూ కూడా రోజుకో మాట మాట్లాడతారు. ఒక ఆయన ఏమో దావోసుకు పోతే 5 డిగ్రీలు అంటాడు, ఆయన వచ్చి ఈరోజు మీరు ఏం తెచ్చారని మాట్లాడతారు. మీరు ఊరకనే పెట్టారంటాడు, ఆయన గుడ్డు ముందా ఏకల ముందా పిల్ల ముందని మాట్లాడిన వ్యక్తి ఆయన గుడివాడ అమర్నాథ్ అని, ఆయన ఆ విధంగా మాట్లాడతాడు. ఇంకొక ఆయన వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేయడానికి వెళ్ళారు, రాష్ట్రంలో ఏం లేకుండా పోయారన్నాడు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. యువ నాయకులు లోకేష్ గారు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు. ఈరోజు ఇస్తే మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి క్రెడిట్ చోరీ అంటారు. చేసిందే మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అప్పుల పాలు చేశారు, అధోగతి పాలు పట్టించారు. మీరు మాట్లాడేటువంటి అర్హత లేదు. మీరు తిరుగుతానంటారా? మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం. మీలాగా మా నాయకుడు బయటకు వస్తున్నా, మేము బయటకు వస్తుంటే మా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టి తాళ్ళు కట్టి చేసిన పనులు మేము చేయాల. మేము స్వేచ్ఛగా మిమ్మల్ని రోడ్ల మీదకి రాణిస్తున్నాం. మీరే చూశారు కదా, పొదిలు వచ్చాడు, అక్కడికి తిరిగాడు, దర్శి వచ్చాడు, అదేవిధంగా మాచర్లలో అన్ని చోట్ల మేము పంపించాం. తిరగండి, ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాం. అదేవిధంగా అలా పని ఆ పేరు పెట్టుకొని శాంతి భద్రతల సమస్య సృష్టించడం మాత్రం ఉపేక్షించాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, ప్రజాస్వామ్యాన్ని విధంగా మేము పాటిస్తాం. కానీ ప్రజలను రెచ్చగొట్టడము, అదేవిధంగా విధ్వంసాన్ని సృష్టిస్తే మాత్రం మేము సహించమని చెప్పి తెలియజేసుకుంటూ మీరు తిరగండి. ఎంత చేసినా తలకిందుల తపస్సు చేసినా మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు చేసినటువంటి సంక్షేమాన్ని స్వాగతిస్తున్నారు, గౌరవిస్తున్నారు. తప్పనిసరిగా మా ప్రభుత్వం కంటిన్యూస్ గవర్నమెంట్ అనేది అవసరం. 14-19 మేము డెవలప్మెంట్ చేసాం, 19-24 మీరు విధ్వంసం చేశారు, రాష్ట్రం అధోగతి పాలైంది. దాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించే ప్రయత్నం మేము చేస్తున్నాం. అదే కంటిన్యూటీ ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. పోలవరం ప్రాజెక్ట్ మీరు చేసిన పాపానికి అదనంగా 1000 కోట్లు మళ్ళీ పెరగటం అయిపోయింది. ఈరోజు పోలవరం పూర్తి చేస్తున్నాం. మన జిల్లాలో వెలుగొండ నీళ్లు లేకుండా ఏమీ లేకుండా జాతికంగా డ్రామా ఆడావు. తర్వాత ఈరోజు మీ మంత్రులు మీ పక్కన ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, 500 కోట్లు ఎప్పుడు ఇస్తారు మాట్లాడతారు. అంటే మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు, ప్రజలు మోసం చేసే రాజకీయాలు చేస్తాం. మేమైతే అభివృద్ధిని సంక్షేమం చేస్తున్నాం, పోలవరాన్ని పూర్తి చేస్తాం, రాజధాని అమరావతిని పూర్తి చేస్తాం, వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. ప్రజలకి మేము సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తామని కూడా తెలియజేస్తున్నాం. మీ కాలంలో ఏం చేశారండి? ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. మీరు మధ్య భ్రమించిందనుకోవాలో ఏం చేస్తారనుకోవాలో అర్థం కావడం లేదు. వ్యక్తిగత కక్షలతో ఏమైనా జరిగితే దాన్ని మేమేదో చేసామని పల్నాడులో దానికి పోస్తారు. అది వ్యక్తిగత తగాదాలు. ఆ వ్యక్తిగత కారణాలు తీసుకొచ్చి రాజకీయ కక్షలు చేసేట్లాగా మేము అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అన్నారు. ఆ రోజు మేము ఒక పరామర్శకి వెళ్తాం, మా ముఖ్యమంత్రి గారు మా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు పోనివ్వలేదు. అదేవిధంగా సొంత కాన్స్టిట్యూన్సీ రాళ్లే ఇచ్చారు. విలేకరుల మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు. మీరు ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా కూనే చేసిన మీరు ప్రజలు తీర్పిచ్చారు. ఇంకా 3 ఏళ్ళే వాళ్ళ టైం ఉంది, నేను రోడ్డు మీదకి వస్తాను అని మాట్లాడుతున్నావు. ఆ రోజు బాబాయిని చంపినటువంటి హంతకుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. చెల్లి తల్లి రోడ్డుకు వస్తే వాళ్ళకేం న్యాయం చేయలేకపోతున్నావు. అవన్నీ గమనించే ప్రజలు చాలా స్పష్టమైన విలక్షణమైన తీర్పు ఇచ్చారు. నేను ఒక ఆయన ఏమో రాజధాని మళ్ళీ ఇంకో చోట అంటాడు, రాజధాని అక్కడ నేను ఎక్కడుంటే అక్కడ అంటాడు. బెంగళూరు రాజధాని ఏంది మనకి? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు ఎక్కడ ఉండాలనుకున్నావు? కొన్ని వీడియోలు ఈ మధ్య నిన్న మన సోషల్ మీడియా తిరుగుతున్నాయి. విశాఖపట్నం మళ్ళీ వస్తా, రేపు రాజధాని పెడతానని చెప్పాడు. ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ అదే పాట పాడుతూ ఉంటావు కదా, ప్రజలు కరెక్ట్ కాదు. నువ్వేమో రాజధాని ఎక్కడ అంటావు. నీ బినామీగో నీకు షాడోగా ఉన్నటువంటి సకల శాస్త్రంగా పనిచేసే వ్యక్తి ఇప్పుడు ఈరోజు వచ్చి ఆయన మాట్లాడతాడు, మేము రాజధాని మేము కాదంటున్నాం, మేము ఎక్కడే ఉంటాం అంటాడు. ఒక ఆయన వచ్చి అంత రాజధాని ఎందుకు అంటాడు. క్యూసెక్కులకి టీఎంసీకి తేడా తెలియని వ్యక్తి. ఇచ్చేస్తున్నాం పోలవరం అంటాడు, ఏదేదో మాట్లాడాడు అసెంబ్లీలో. ఒక ఆయన అరగంట గంట అంటాడు, ఒక ఆయన ఏమో బుల్లెట్ దిగిందా లేదా అంటారు. ఇలాంటి భాష మాట్లాడి ఈరోజు మీరు మాట్లాడేదానికి కరెక్ట్ కాదు. మేము అమరావతి నిర్మిస్తుంటే అంత అవసరమా, ప్రపంచంలో ఒకళ్ళు గొప్పదా, కావాలా అంటాడు. ఎస్, మన ఇల్లు బాగుండాలని మనం కట్టుకుంటాం, మన ఊరు బాగుండాలని కోరుకుంటాం. అదేవిధంగా మన రాష్ట్రం బాగుండాలి, మన రాజధాని బాగుండాలి, దానికి
మేము కట్టుబడి ఉన్నాం. అద్భుతమైన రాజధాని నిర్మిస్తే నీకు ఇబ్బంది ఏంది? నువ్వు కట్టలేదు కాబట్టి ఇంకోటి కట్టకూడదు అనుకోవడం కాదు. భావి తరాలకి, భవిష్యత్తు తరాలకి అవసరమైనటువంటి రాజధాని కావచ్చు, నిర్మాణాలు కావచ్చు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ప్రజలకి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని మేము చేస్తున్నాం. మా ప్రభుత్వం కంటిన్యూస్గా రావాలని ప్రజలు కోరుకున్నాం. తప్పకుండా మళ్ళీ కూడా మేమే ప్రభుత్వంలో ఉంటాం, అభివృద్ధిని పూర్తి చేస్తామండి. ఈ జిల్లాలో ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టామండి? మా మీద అందరి మీద కేసులు ఉన్నాయి. మా మీద కేసులు పెట్టారు, ప్రతి ఒక్కరి మీద కేసులు. ఇక్కడ ఎవరి మీద పెట్టాం మేము? అక్రమ కేసులు ఎక్కడ పెట్టాం? ఎవరైతే గీత దాటి ప్రవర్తిస్తారో, చట్టం పరిధిని దాటి ప్రవర్తిస్తారో అలాంటి దానిలో చూసి పోలీసులు చట్టపరంగా చేస్తారు. కానీ రెడ్ బుక్లో చెప్పాలంటే మమ్మల్ని మీద చెప్పిన చాలా వాళ్ళు ఉన్నారు. మేము పెట్టాలంటే పోలీస్ స్టేషన్ పట్టవు, ఎఫ్ఐఆర్ కాపీలు నిండిపోతాయి. మేము అట్లాంటి పని చేయటంలా. మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం. తప్పకుండా నేను మళ్ళొకసారి చెప్తున్నాను, మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం. చట్ట వ్యతిరేక చర్యలు, చట్టాన్ని అతిక్రమించి చేస్తే మాత్రం పోలీసులు వారి పని వారు చేసుకొని పోతారండి. చెప్పారు కదండి, మమ్మల్ని అందరినీ అసెంబ్లీకి పంపించేది ఏంటంటే శాసనసభలో పోరాటం చేయాలని, ప్రజా సమస్య మాట్లాడాలని. 2014లో మేము పోటీ చేసాం, గెలిచాం, అసెంబ్లీకి వెళ్ళాం. 2019లో పోటీ చేసాం, మేము ఎమ్మెల్యేగా గెలిచాం. మా ప్రభుత్వం అధికారం రాలా. మేము ఆ రోజు ప్రతిపక్షంకి వెళ్ళాం. మా నాయకుడు ముఖ్యమంత్రిగా 3 పర్యాయాలు చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా సభలోకి వచ్చారు. మేము సభలో వాళ్ళు మైక్ ఇవ్వకపోయినా సభకి పోవాలి, సమస్యలు ప్రజలు లేవనెత్తాలని చెప్పి పోరాటం చేశాం. 23 మంది ఉన్నా, అందులో 3-4 బయటకు తీసుకెళ్లారు. ఇంకో 3 లాకేస్తే నీ ప్రతిపక్ష హోదా పోయిద్దని చెప్పి మాట్లాడావు. అయినప్పటికీ మా నాయకుడు లేకపోయినా మేము సభకు వచ్చాం. అందరిని మేము సస్పెండ్ చేసిన, 2-3 సభలో ఉన్న పోరాటం చేశాం. అది మా ప్రజాస్వామ్యం మీద మాకున్నటువంటి నమ్మకం, విశ్వాసం, మా చిత్తశుద్ధిని మేము తెలియజేస్తున్నాం. మీరు గెలిచి సభలో ప్రమాణ స్వీకారం రోజు తప్ప సభలోకి అడుగు పెట్టలేదంటే ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము 19లో గెలిచాం, ప్రతిపక్షాల్లో ఉన్నాం, సభకి వెళ్ళాం. నా మీద భౌతికంగా ఇక్కడ నూతలపాడులో ఆ రోజు శాసనసభ నా మీద భౌతిక దాడి చేశారు. ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది నా చొక్కాలు చింపారు. అయినా మేము సభలో పోరాటం చేసామండి. మీలాగా పారిపోలా. ఇంకా పైపేసి మాట మేము అసెంబ్లీకి రాలేదు, మీరు ఇక్కడికి రాలేదంటారు, జిల్లా పరిషత్ రాలేదు. ఎన్ని కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం పోరాటం చేయండి, ప్రజలు గమనిస్తున్నారు. మీకు ఎందుకు ఓటేశారు, గెలిపించారు, మీరు ఎందుకు రాలేదు? అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చట్టసభలకు శాసనసభ్యులు రావాలి, కానీ బయట ఉండటం కరెక్ట్ కాదని చెప్తున్నాం. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా, పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.